హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్ధ్యాస్ హెల్తీ కిచెన్. ఈరోజు వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే బీట్రూట్ పుల్కా. దీనిలో బీట్రూట్ వేస్తున్నాం కనుక చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు, చాలా హెల్దీ. దీనికోసం ముందుగా మనం బీట్రూట్ ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 స్పూన్స్ నువ్వులు, 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 లెమన్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఫైన్ పేస్ట్లా మిక్సీ అయిపోవాలి. మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండిలో మనం ఆల్రెడీ మిక్సీ వేసి ఉంచుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు దీనిలో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే బీట్రూట్ వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతుంది. వీడియోలో చూపించినట్టు మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న గోధుమ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనం చపాతీలు ఏ విధంగా తయారు చేసుకుంటామో అదే విధంగా చపాతీలు ఒత్తుకోవాలండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పుల్కాల్ని 2 వైపులా రొటేట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇష్టం ఉండేవాళ్ళు గీ లేదా మిగడ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇదే విధంగా మిగతా పుల్కాలను కూడా కాల్చుకోవాలి. మనం డైలీ చేసుకునే చపాతీల కంటే ఈ విధంగా బీట్రూట్, లెమన్, కొద్దిగా నువ్వులు వేసుకొని తయారు చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. అంతేనండి, చాలా తక్కువ టైంలో ఎంతో ఈజీగా బీట్రూట్ పుల్కా రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి కదా, అందులో ఆల్ ప్రెస్ చేస్తే మేము పోస్ట్ చేసే ఇలాంటి హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.